నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి దినాన సజీవులుగా ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరణమోనే పడకల మీద నుంచి ప్రభు మనలను లేపాడు. మరో దినాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించబద్ధులం, ఆయనను మహిమపరచబద్ధులం. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఈ రోజున ఒక ఆందోళనకరమైనటువంటి స్థితిగతుల మధ్య మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి కష్టమైన దినములలో సజీవులుగా ఈ రోజున ప్రభువుని స్తుతించే ఈ గొప్ప భాగ్యం మనకు దక్కింది అని అంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృపాదానం అని మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మరి దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి క్షేమాభివృద్ధిని కలిగించి ప్రతిదినము కూడా ఆయన వెన్నుతట్టి మనల్ని నడిపించబట్టి దేవుడు మనల్ని దేని నిమిత్తమైతే జీవమిచ్చి నడిపిస్తూ ఉన్నాడో ఆ కార్యం సార్థకమవుతుంది అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఎంతోమంది పుడుతున్నారు,
ఎంతోమంది కాలగమనాన్ని దాటుకుని వెళుతున్నారు. బలవంతులు, శక్తివంతులు, సామంతులు ఎందరో ఈ లోకపు పరిధిని దాటుకొని దేవుడు వాళ్ళకి నిర్ణయించినటువంటి విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సజీవులమై ఉన్న మనము మరి ఆలోచించవలసింది ఏంటి అనంటే, నా యెడల ప్రభు ఏం సంకల్పించాడు, నేనేం చేయాలి, నేను చేయవలసిన కర్తవ్యం ఇంకా ఏం మిగిలి ఉంది, ఇవన్నీ మన మనసులో మెదలవలసిన చక్కటి ఆలోచనలు. ఏదో బ్రతికాను, సజీవుడనై ఉన్నాను కనుక తిని తాగి సుఖించి ఈ లోకంలో అనేకమైన వాటిని అనుభవించాలి అని కాకుండా, దేవుడు నాకు ఈ దినాన్ని పొడిగించాడు అని అంటే ఈ దినం నేను చేయవలసిందేంటి, నా ద్వారా జరగవలసిందేంటి అనే ప్రశ్న ప్రతి క్షణం మన మనసులో నిలిచి ఉండాలి. ఎందుకంటే ఏ పని లేకుండా, ఏ కర్తవ్యం లేకుండా నిరుపయోగంగా ప్రభు మనకు దినాన్ని అప్పగించలేదు. మనలో ఆశించిన దానిని మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుతాము, కొందరి పుట్టుక వలన కొన్ని ఆధ్యాత్మికమైన విలువలు కలిగినట్లు, ఆధ్యాత్మికమైన కార్యాలు జరిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అంటే వారి యొక్క జననం, వారి యొక్క పుట్టుక దేవుని సంకల్పంలో అలా ఉన్నందువలన అవి నెరవేర్చబడ్డాయి. ఉదాహరణకి ఎనోషుని గురించి మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కటి అనుభవం మనకు తెలుస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి ఒకసారి. షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనిస్తే ఎనోషు పుట్టాడట, ప్రార్థన ప్రారంభమైనదట. అంతవరకు దేవునికి ఎడమైన వాళ్ళు, దేవునికి దూరమైన వాళ్ళు ప్రార్థన అనే అనుభూతి ద్వారా వాళ్ళు దగ్గరవుతూ వచ్చారు. ప్రార్థన అనేది ఏంటి? ప్రభుతో మాట్లాడుకోవడం. మరి అంతవరకు వాళ్ళు ప్రభుతో మాట్లాడలేదంటే మాట్లాడలేదని చెప్పుకోవాలి. ప్రార్థన అనుభవం వారికి కలగలేదు. ఎనోషు యొక్క పుట్టుక దేవునికిని మానవునికి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది. దేవునికిని మానవునికి ఒక సహవాసాన్ని ఏర్పరిచింది. దేవునితో ముచ్చటించుకునే ఒక ఆధ్యాత్మికమైన విలువను కలిగించింది. ఎంత చక్కటి అనుభవమో చూడండి. వారికి కలిగిన ఆవేదనే కావచ్చు, వాళ్ళకి కలిగిన సంతోషమే కావచ్చు, వారు దేవునితో పంచుకునే ఒక సన్నిహితమైన సంబంధానికి దిగివచ్చారు. నేనంటాను, ఎనోషు యొక్క పుట్టుక అంత ఘనకార్యాన్ని చేసింది. నిజమే, దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఆ సంఖ్యలో మనం కూడా నిలిచి ఉన్నాము అనేది మర్చిపోకూడదండి. అయితే ఒక ప్రశ్న, నా ద్వారా ఏం జరుగుతుంది, నా ద్వారా ఏం జరిగింది, నా ఎడల దైవ సంకల్పం ఏంటి అని గ్రహించే ఆ మెలకువ మనకు కావాలి. ఆ రీతిగా కాకుండా మనము మన ఆలోచనానుసారంగా ఒకవేళ నడిపించబడుతూ బ్రతుకుతూ ఉంటే మనం వెనుతిరగవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైన విలువను ఆయన మన ఎడల ఆలోచించి ఉన్నాడు, ఆశించి ఉన్నాడు. ఆ ఆశ నెరవేర్చబడి దేవుని సంకల్పాన్ని మనం చూచేటట్లు మనం దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఉద్దేశానికి అప్పగించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, ఎనోషు యొక్క పుట్టుక ఒక ప్రార్థన అనుభవానికి పునాది వేసింది. మరి నీవు, నేను, మనము దైవ సంకల్పానికి అప్పగించుకున్న వారమైతే మన ద్వారా ఇలాంటి ఘన కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో జరిగి ఉండాలి. ప్రతి వ్యక్తి ఎడల
దేవునికి ఎంతో గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆ గొప్ప ప్రణాళిక మన వ్యక్తిగత జీవితాలలో నెరవేర్చబడాలని మనం ఆశించాలి, కోరుకోవాలి, ప్రార్థించాలి. ప్రతి కార్యం ప్రభుతో ప్రారంభించాలి. ప్రతిదినం ప్రభుతో ప్రారంభించబడాలి. ప్రతి విషయంలో దైవ ఆలోచనకు మనం అప్పగించుకోవాలి. ఆనాడు మన ద్వారా దేవుని సంకల్పం ఏమై ఉన్నదో అది మన కనులారా మనం చూడగలుగుతామనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన యోహానును గురించి కూడా మనం చదువుతామండి. చాలా శ్రేష్టమైన మాటలు దైవజనుడైన యోహానును గురించి వ్రాయబడిన ఆ మాటలు మనం చదవవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వాక్యాల్లో మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీలలో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియ సహోదరులారా, చూడండి వాక్య భాగంలో, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అనే మాట కొంచెం ఆలోచించండి. అంటే అతని జన్మ, అతని పుట్టుక, అతని ద్వారా అనేకులకు సంతోషమట. అంటే అనేకులను సంతోషపరచుటకు దేవుడు అతనిని పంపాడు. దేవుడు అతన్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకు అతను అనేకులకు ఆనందంగా, సంతోషంగా మార్చబడ్డాడు? అతని యొక్క తత్వం చూడండి, అతని యొక్క ప్రవర్తన చూడండి. ఆయన అనేకులను ప్రభు వైపు త్రిప్పే సాధనమట. అనేకులను, అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు వారికి బోధించి వారిని ఆ నీతిమంతుల యొక్క జ్ఞానము వైపు త్రిప్పగలిగిన వాడట. ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు. అయ్య బాబోయ్, నా ప్రియమైన సహోదరులారా, ఎంతటి సత్ప్రవర్తన, ఎంతటి విలువైనటువంటి అనుభవాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో చూడండి. ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడట. అందుచేత ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన వాని యందు అనేకులకు ఆనందమట. కుటుంబాలలో నుంచి కొందరు తల్లిదండ్రులు వచ్చి కన్నీళ్ళు పెడుతుంటారు. నాయన, ఇద్దరిని కన్నాను, కానీ ఏనాడు కూడా కన్నీళ్ళు తప్పలేదయ్యా. ఇద్దరు పిల్లలు యవనస్తులు ఇంట్లో ఉన్నారు, కానీ ఏనాడు నాకు భారం తగ్గలేదయ్యా. ఇలాగా కన్నీళ్ళు పెడుతుంటారండి. మరి ముఖ్యంగా ఈ విషయంలో యవనస్తులకి అనేక విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన ద్వారా అనేకులకు సంతోషం కలగాలి. మరి దైవజనుడైన యోహాను అనేకులకు సంతోషకరంగా లేడా? దేవునికి మహిమకరముగా బ్రతకలేదా? దేవుడు తనను నిర్ణయించిన ఆ నిర్ణయం చొప్పున ఆయన జీవించాడు. ఆ జీవితం అనేకులకు సంతోషం, ఆనందం కలిగించింది. ఈ రోజున మనల్ని బట్టి మన కుటుంబం సంతోషించాలి. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు సంతోషించాలి. తల్లిదండ్రులు సంతోషించాలి అంటే మనం ఏదో హిమాలయ పర్వతాలని పొడి చేసుకొని తీసుకుని వచ్చి వాళ్ళ చేతుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సత్ప్రవర్తన కలిగిన వారమే నడిపించబడితే అంతకంటే మించిన సంతోషం ఇంకొకటి కాదు. ఈరోజు యవనస్తుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేతికి రాని పరిస్థితులు, అనవసరమైన స్నేహాలు, లోకపు ఆచారాలు, ఇంకా ఇలాంటివి ఎన్నో యవనస్తుల జీవితాలను ఈ రోజున నాశనానికి తీసుకుని వెళుతున్న పరిస్థితులన్నీ మన కనులారా చూస్తున్నామండి. వారి వలన తల్లిదండ్రులకు కన్నీళ్లు. పోని వాళ్లకు వాళ్ళైనా క్షేమంగా ఉంటారంటే అది కూడా లేదు. నా ప్రియమైన సహోదరులారా, అనేకులకు ఆశీర్వాదకరంగా, కుటుంబానికి దీవెనకరంగా, అనేకులకు సంతోషకరంగా, మరీ ముఖ్యంగా దేవుని నామానికి ఘనతగా అనేకులను ప్రభు వైపు ఆకర్షించగలిగిన గొప్ప సాధనంగా ఉన్నాడట.
మరి ఈ రోజున నేను ఈ వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వలన మన వలన అనేకులు సంతోషిస్తున్నారా లేక అనేకులు దేవునికి దూరమైపోతున్నారా అనేది మనం ప్రశ్నించుకునవలసిన అవసరం ఉందండి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మనం చదువుతాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చదివినప్పుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. పిల్లలారా చూడండి, యేసుక్రీస్తు పుట్టినందువలన, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందువలన ఆయన యొక్క జన్మ ఏం చేసింది అనంటే ప్రజల యొక్క పాపములలో నుండి విడుదల కలిగింది, రక్షణ కలిగింది. యేసయ్యే పుట్టకపోతే ఈ రోజున ఈ వెలుగులో మనం నిలిచేవాళ్ళం కాదు, ఈ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించే వాళ్ళం కాదు. యేసయ్య వలన రక్షణ కలిగింది, విమోచన కలిగింది, విడుదల కలిగింది. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయనకు నామకరణం, రక్షకుడు అనే నామకరణం, విమోచకుడు అనే నామకరణం, ఇవన్నీ యేసుక్రీస్తులో మనం చూస్తామండి. వారి పాపములలో నుండి ప్రజలను విడిపించడానికి దిగి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మ లోక కళ్యాణంగా మారింది. నా ప్రియమైన సహోదరులారా, ఆయనలో ప్రతి అణువు, ప్రతి పరమాణువు దైవత్వాన్ని చూపిస్తూ వచ్చింది. ఆయన మనకు ఒక మాదిరిగాను, ఆయన మనకు ఒక నాయకునిగాను నడిచి ఆయన జీవించిన జీవితాన్ని మన ఎదుటి పెట్టాడు. మనం కూడా అలా జీవించాలని, అలా నడవాలని, ఆయనను పోలి బ్రతకాలని ఆయన శాసించాడు. మరి ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ రీతిగా మన దేవుని నిత్య సంకల్పం ఏంటి, ఆయన నా ఎడల ఏమి ఆశించాడో అనే ప్రశ్న మన హృదయంలో నిలిచి ఉండాలి. ఆ సంకల్పానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన పాద సన్నిధిలో మన ఎడల దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని లోకానికి, ప్రజలకు అందించగలిగిన పత్రికలుగా, పాత్రలుగా మనం ఉండాలని కోరుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నీవు మహోన్నతుడువు, మహోపకారివి. నా తండ్రి, మేము ఎలాగా జీవించాలనో, మా ఎడల మీ సంకల్పం ఏంటో నీ లేఖనాలలో నుంచి నైనా మేము గుర్తించే భాగ్యాన్ని మీరు ప్రసాదించారు. ఆనాడు ఎనోషు కానివ్వండి, దైవజనుడైన యోహాను కానివ్వండి, వారి యొక్క జన్మ రహస్యం ఏంటో మా కళ్ళారా మేము చూస్తూ వచ్చాము. మేము కూడా వివేకం కలిగిన వారమై మా ఎడల మీ చిత్తం ఏంటో తెలుసుకొని ఆ రీతిగా అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రాముఖ్యంగా యవనస్తులైన పిల్లల్ని మీ చేతులు సమర్పిస్తున్నాను. భీకర రూపము దాల్చిన ఈ లోకములో సాతాను కబంధ హస్తాలలో నలిగిపోకుండానట్లు వివేకమును, ఆలోచనను అనుగ్రహించి అనేకులకు సంతోషకరంగాను నీ నామానికి మహిమకరముగా మీ బిడ్డలు బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని ఈ మంచి సమయాన మమ్మల్ని పరీక్షించుకోవడానికి ఇచ్చినటువంటి తరుణం కొరకై స్తుతి చెల్లిస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.